శుభోదయము. మరొక కొత్త వీడియో క్లాస్కి మీకు అందరికీ స్వాగతం. ఈ క్లాస్లో మనం క్వాంటం యాంత్రిక శాస్త్రము లేదా తరంగ యాంత్రిక శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రాథమిక ప్రతిపాదనలను, దాంతోపాటు ఈ ప్రతిపాదనలన్నింటితో పాటు క్వాంటం వ్యవస్థలకు వీటిని మనం అనుసంధానం చేసి అప్లై చేసి ఒక ప్రాథమిక సిస్టమ్కు, ఒక సింపుల్ సిస్టమ్, ఒక సరళమైనటువంటి వ్యవస్థకు వీటికి అనుసంధానం చేసి స్క్రోడింజర్ సమీకరణాన్ని, తదితర విషయాన్ని మనం ఉత్పాదించాము. అందులో భాగంగా మొట్టమొదటి క్వాంటం యాంత్రిక శాస్త్రము లేదా తరంగ యాంత్రిక శాస్త్రం అంటే ప్రాథమిక భావనలు ఏమిటి, ప్రాథమిక ప్రతిపాదనలు ఏమిటి. వీటికి వెళ్లే ముందు ఒక చిన్న విషయం. భౌతిక శాస్త్రంలో కానీ సైన్స్లో కానీ ఎట్లయినా ఒక కొత్త సిద్ధాంతాన్ని లేకపోతే ఒక కొత్త శాస్త్ర భాగాన్ని మనం డెవలప్ చేయడానికి అంతవరకు మనకు ఉన్నటువంటి భౌతిక శాస్త్రంలో మనకు అభివృద్ధి చెందినటువంటి విషయాలన్నింటి యొక్క పరిజ్ఞానాన్ని తీసుకొని ఆ పరిజ్ఞానంతో పాటు ఏ విషయాన్ని గురించైతే మనం అంటే ఏ సిద్ధాంతాన్నైతే మనం ప్రతిపాదించబోతున్నామో ఆ సిద్ధాంతానికి అనుగుణంగా కొన్ని ప్రతిపాదనలు, కొన్ని సిద్ధాంతపరమైనటువంటి సైద్ధాంతికపరమైనటువంటి ప్రతిపాదనలు ముందు చేస్తాము. అంటే సైద్ధాంతిక ప్రతిపాదనలు చేస్తున్నామంటే అవి కేవలం ఏదో ఎలా తోసితే అలా అని కాదు. నేను చెప్పాను కదా, అంతకుముందు డెవలప్ అయినటువంటి భౌతిక శాస్త్రంలో ఇప్పుడు మనం ప్రతిపాదించబోయేటువంటి సిద్ధాంతానికి సంబంధించినటువంటి విషయాల యొక్క నాలెడ్జ్ని అంతటినీ కూడా, అంటే అందులో ఉన్నటువంటి విజ్ఞానాన్ని దీనికి సంబంధించిన విధంగా మలిచి కొన్ని ప్రతిపాదనలు చేసి ఆ ప్రతిపాదన ఆధారంగా సైద్ధాంతపరంగా ఈ కొత్త విషయాలను మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది, శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ప్రవేశపెట్టిన తర్వాత వీటిని ఒక స్థాయికి డెవలప్ చేసిన తర్వాత వీటిని వివిధ వ్యవస్థలకు అప్లై చేసిన తర్వాత ప్రయోగపూర్వకమైనగా వీటిని మనం అప్లై చేసి ఆ ప్రయోగపూర్వకంగా వచ్చినటువంటి ఫలితాలు మనం ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనల యొక్క విషయాలు ఒకదానితో పూర్తిగా ఏకీభవిస్తే అప్పుడు ఈ ప్రతిపాదనకి చక్కటి విలువ కలిగి ఉంటుంది. ఈ ప్రతిపాదనలు పూర్తిగా సమ్మతమైనవిగా భావించబడతాయి. ఆ విధంగా ఏ శాస్త్రంలోనైనా, భౌతిక శాస్త్రంలో కూడా ప్రస్తుతం తరంగ యాంత్రిక శాస్త్రాన్ని అభివృద్ధి పరచడానికి కొన్ని ప్రాథమిక భావనలు ప్రవేశపెట్టడం జరిగింది, ప్రతిపాదనలు ప్రవేశపెట్టడం జరిగింది. మనం దీనికి ముందు క్లాసులో స్క్రోడింజర్ తరంగ సమీకరణాలు మనం ఉత్పాదించాము. ఆ స్క్రోడింజర్ చలన సమీకరణాలు కూడా ఒక భావన కింద లెక్క, ఒక ప్రతిపాదన కింద లెక్క. దాంతోపాటు ఇంకొక 3 ప్రతిపాదనలు శాస్త్రవేత్తలు ఈ తరంగ యాంత్రిక శాస్త్రాన్ని అభివృద్ధి చేయడానికి మన ముందు ప్రవేశపెట్టారు. ఓకే, అందులో ఇవన్నీ ఈ ప్రతిపాదనలు లేదా ఊహలు అన్నమాట. వీటి విలువలు నేను చెప్పాను కదా, ప్రయోగాత్మకంగా వచ్చిన విలువలు సరిపోతే ఈ ఊహలన్నింటినీ మనం చాలా చక్కగా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఈ ప్రతిపాదనలన్నింటినీ మనం చక్కగా ఆనందంగా అంగీకరించడం జరుగుతుంది. అందులో మొట్టమొదటి ప్రతిపాదన, ముందు ప్రతిపాదనలు ఒకసారి లిస్ట్ అవుట్ చేస్తాను. మొదటి ప్రతిపాదన భౌతిక వ్యవస్థలను వర్ణించే ఒక తరంగ ప్రమేయం ఉండుట. ప్రతి భౌతిక వ్యవస్థను వర్ణించడానికి ఒక తరంగ ప్రమేయం ఉంటుందని మొట్టమొదటి ప్రతిపాదన చేశాడు. తర్వాత ప్రతి భౌతిక రాశికి ఒక
ఆపరేటర్ అనేది ఉత్పన్నమవుతుంది అనేది రెండో ప్రతిపాదన. మూడోది, ప్రతి చల భౌతిక రాశులకి ఆశించే విలువలు ఉంటాయి. ఎక్స్పెక్టేషన్ వాల్యూస్ అంటాం. ఆశించే విలువలు ఉంటాయి. మొట్టమొదటిది, తరంగ వ్యవస్థను వర్ణించడానికి ఒక తరంగ ప్రమేయం ఉంటాము. రెండోది, ప్రతి భౌతిక రాశినితో పాటు ఒక ఆపరేటర్ అనేది ఉంటుంది. ప్రతి భౌతిక రాశికి సంబంధించినంత వరకు ఆపరేటర్ అనేది ఒకటి ఉంటుంది. మూడోది, ప్రతి భౌతిక రాశిని కొలవటానికి ఒక ఆశించే విలువ ఒకటి ఉంటుంది అని 3 ప్రతిపాదనలు ప్లస్ 4వది ఏమని చెప్పాను, మనం ఆల్రెడీ డెరివైవ్ చేసినటువంటి స్క్రోడింగర్ చలన సమీకరణాలు, తరంగ చలన సమీకరణాలు. ఓకే, ఇవి ఈ 4 ప్రతిపాదనలు అన్నమాట. అందులో మొట్టమొదటిది, ప్రతి భౌతిక వ్యవస్థను వర్ణించడానికి ఒక తరంగ ప్రమేయం ఉంటుంది. ఆల్రెడీ మనం ఇదివరకే చెప్పాము. క్వాంటం యాంత్రిక శాస్త్రంలో లేదా తరంగ యాంత్రిక శాస్త్రంలో కణము తరంగ ధర్మాన్ని పొంది చలించేటప్పుడు దానికి నిర్దిష్టమైనటువంటి స్థితులు ఉంటాయి. ప్రతి స్థితిని లేదా ప్రతి వ్యవస్థను మనం సూచించడానికి ఒక తరంగ ప్రమేయం అవసరమై ఉంటుంది. ఆ తరంగ ప్రమేయాన్ని మనం ఏమన్నాం, సై అన్నాము. ఈ తరంగ ప్రమేయము ఆ వ్యవస్థను లేదా ఆ స్థితిని సంపూర్ణంగా వివరించి వర్ణించే సత్తాని కలిగి ఉంటుంది అని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ తరంగ ప్రమేయము గణిత తరంగ ప్రమేయం అని చెప్పుకున్నాం. మనం గణిత ప్రమేయం అన్నాం, సంక్లిష్ట ప్రమేయం అని కూడా ఇదివరకు మనం చెప్పుకున్నాం. దాని ఆ భౌతికార్థ వివరణలో ఈ తరంగ ప్రమేయం ψx మరియు d/dx ఆఫ్ ψx. ఓకే, ఈ రెండు కూడా x యొక్క ఏ విలువకైనా కూడా నిర్దిష్టంగా ఉంటాయి. అంటే వీటికి నిర్దిష్ట విలువలు ఉంటాయి. నెక్స్ట్ వన్, సైబార్ మాడ్యులస్ స్క్వేర్ అనేది కణాన్ని కనుగొనేటువంటి సంభావ్యత సాంద్రతను సూచిస్తుంది అని చెప్పడం జరిగింది. మరియు ψx d/dx ఆఫ్ ψx అవిచ్ఛిన్నంగా ఉంటాయి అని మరొక ధర్మం ఈ సైకి చెప్పడం జరిగింది. తర్వాత నాలుగవది, ψx ఎక్కడైనా సరే ఏకమాత్ర విలువ కలిగి ఉంటుంది. నెక్స్ట్ నాలుగవది, అంతరాళంలో కణం యొక్క సంభావ్యత సాంద్రత 1 అవుతుంది. అంటే ఒక నిర్దిష్ట వ్యవస్థలో కానీ అంతరాళంలో కానీ ఒక కణాన్ని కనుగొనేటువంటి సంభావ్యత సాంద్రత ఎల్లప్పుడూ 1 అవుతుంది. దీన్ని వాల్యూమ్ ఇంటిగ్రల్ ψ*dx dy/dz ఎంతనమాట 1. దీన్ని సామాన్యీకరణ సమీకరణం అని కూడా మనం చెప్పడం జరిగింది. ఇది మొదటి ప్రతిపాదనకు సంబంధించినటువంటి విషయాలు. ఆ మొదటి ప్రతిపాదన ఏంటి, భౌతిక వ్యవస్థను వర్ణించడానికి ఒక తరంగ ప్రమేయం అనేది ఉంటుంది. దాన్ని సై అంటాము. దాని గురించి ఇదివరకే తెలుసుకున్నాము. ఆ తెలుసుకున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ రెండో ప్రతిపాదన, ప్రతి భౌతిక రాశికి ఒక ఆపరేటర్ అనేది ఒకటి ఉంటుంది. ఏంటి ఆపరేటరు? క్లాసికల్ ఫిజిక్స్లో కొలవదగ్గ ప్రతి భౌతిక రాశికి క్వాంటం మెకానిక్స్లో అంటే క్వాంటం యాంత్రిక శాస్త్రంలో అనుసంధానమై ఒక ఆపరేటర్ అనేది ఉంటుంది. కారణం ఏమిటంటే క్వాంటం మెకానిక్స్లో చలించే కణానికి తరంగ స్వభావం ఉంటుంది కాబట్టి దీనిని నేరుగా ఎక్స్ప్రెస్ చేయడం కాబట్టి అంచేత క్లాసికల్ మెకానిక్స్లో అంటే సాధారణ యాంత్రిక శాస్త్రంలో కొలవదగ్గ ప్రతి భౌతిక రాశికి అనుసంధానమయ్యి ఒక ఆపరేటర్ అనేది క్వాంటం యాంత్రిక శాస్త్రంలో లేదా తరంగ యాంత్రిక శాస్త్రంలో ఉంటుందనేది మరొక ప్రతిపాదన. మరైతే ఏంటి ఆపరేటరు? ఆపరేటర్ అనేది ఒక గణిత ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా ఒక ప్రమేయాన్ని మరొక ప్రమేయంగా మార్చవచ్చు. ఒక ప్రమేయాన్ని మరొక ప్రమేయంగా మార్చేటువంటి కారకాన్ని ఆపరేటర్ అంటాము.
ఉదాహరణకి ఎఫెక్స్ అనే ఒక ప్రమేయం తీసుకున్నాం అనుకోండి. దాని మీద ఒక గణిత ప్రక్రియను చేసినప్పుడు ఆ ప్రమేయం జిఎక్స్ అనే మరో ప్రమేయంగా మారిందనుకోండి. అప్పుడు మనం ప్రయోగించినటువంటి ఆ గణిత ప్రక్రియను ఆ భౌతిక రాశి యొక్క ఆపరేటర్ అంటాము. ఉదాహరణకి ఓ అనేది కొలవదగ్గ ఒక భౌతిక రాశి అనుకోండి. ఓ క్యాప్ అనేది దాని ఆపరేటర్ అనుకోండి. ఓ క్యాప్ ఆఫ్ ఎఫెక్స్ ఈజ్ ఈక్వల్ టు జిఎక్స్ అనేది సాధ్యమైంది అనుకోండి, అనేది అయ్యింది అనుకోండి. అంటే ఓ క్యాప్ అనేటువంటి ఒక ఆపరేటర్ ఒక ఎఫెక్స్ అనే ప్రమేయం మీద పనిచేయటం మూలంగా జిఎక్స్ అనేటువంటి కొత్త ప్రమేయం వచ్చిందనుకోండి. అప్పుడు ఓ క్యాప్ని ఆపరేటర్ అంటాము. అందులో ఎఫెక్ట్స్ని గణిత ప్రక్రియ గురి చేసే ప్రమేయం అని అంటాము. జిఎక్స్ని ఫలిత ప్రమేయం అని అంటాము. మనకు ఉన్నటువంటి క్లాసికల్ ఎగ్జాంపుల్స్ ద్వారా దీన్ని ఒకసారి చూద్దాం. d/dx ఆఫ్ x to the power of n ఎంత అవుతుంది? n x to the power of n - 1 అవుతుంది. లేకపోతే d/dx ఆఫ్ x³ ఎంత అవుతుంది? 3x² అవుతుంది. d/dx ఆఫ్ sin x ఎంత అవుతుంది? cos x అవుతుంది. వీటన్నింటిలోని కూడా కొన్ని తీసుకుందాం చూడండి. sin x ఓ ప్రమేయము, ఇదేమైంది? cos x అయింది. ఎలా అయింది? d/dx అనేటువంటి ఒక ఆపరేటర్ దీని మీద పనిచేయడం మూలంగా. ఏంటి ఆపరేటరు? డిఫరెన్షియేషన్. అంటే డిఫరెన్షియేషన్ అనేది ఒక ఆపరేటర్ అనమాట. అందులో d/dx అనేది ఇక్కడ ఏంటనమాట? ఆపరేటర్ అనమాట. ఇది sin x అనే ప్రమేయం మీద ప్రయోగించడం మూలంగా అది ఏమైందనమాట? cos x అయిందనమాట. అదేవిధంగా క్వాంటమ్ మెకానిక్స్లో, క్వాంటమ్ యాంత్రిక శాస్త్రంలో లేదా తరంగ యాంత్రిక శాస్త్రంలో ప్రతి భౌతిక రాశికి అనుసంధానమై ఒక ఆపరేటర్ ఉంటుంది. ఆల్రెడీ మనం ఇదివరకు స్క్రోడింజర్ చలన సమీకరణాలు చూసాం. హెచ్ అనే ఒక ఆపరేటర్, హెచ్ క్యాప్, ఇక్కడ క్యాప్ లేదు చూడండి, హెచ్ క్యాప్, దీనిని హ్యామిల్టోనియన్ ఆపరేటర్ అంటాము. ఈ హ్యామిల్టోనియన్ ఆపరేటర్ ఏంటి? కాలము మీద ఆధారపడని మొత్తం శక్తి ఆపరేటరు. కాలము మీద ఆధారపడని శక్తి ఆపరేటరు. దీని విలువ ఎంతప్పుడు? -h×2/2m × ∇2 + v. అంటే ఈ మొత్తం హ్యామిల్టోనియన్ ఆపరేటర్ హెచ్ క్యాప్ అనమాట. ఇది కాలం మీద ఆధారపడని శక్తి ఆపరేటర్. కాలం మీద ఆధారపడే శక్తి ఆపరేటర్ని మనకి రెండవ స్క్రోడింజర్ సమీకరణం వచ్చింది. ఈ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు IH×∂t అనొచ్చు. ఏమనొచ్చు? IH×∂t అనొచ్చు, లేకపోతే -h×i∂t అని కూడా అనొచ్చు. ఇది ఒక ఎనర్జీ ఆపరేటర్. ఇది కూడా ఒక ఎనర్జీ ఆపరేటరే. ఇది కాలం మీద ఆధారపడినటువంటి శక్తి ఆపరేటర్. ఇది కాలం మీద ఆధారపడేటువంటి శక్తి ఆపరేటర్. శక్తి ఆపరేటర్ వచ్చిందంటే ఆటోమేటిక్ మొమెంటమ్ ఆపరేటర్, అంటే ద్రవ్యవేగం యొక్క ఆపరేటర్ ఎంత ఉంది? h×i×del అవుతుంది. ఓకే అండి. ఇందులో ఈ శక్తి ఆపరేటర్లో ఇది గతిశక్తి, ఇది పొటెన్షియల్ ఎనర్జీ కదా. అంటే గతిశక్తి ఆపరేటర్ ఎంత అవుతుంది అనమాట? ఇది గతిశక్తి ఆపరేటర్ అనమాట. ఎంత అనమాట? -h×2/2m ∇2. మొమెంటమ్ ఆపరేటర్ వచ్చిందంటే మాస్ ఆపరేటర్, వెలాసిటీ ఆపరేటర్ కావాలనుకుంటే ఇందులో వెలాసిటీ మల్టిప్లై చేస్తే మనకి వెలాసిటీ ఆపరేటర్ వస్తుంది. ఇక్కడ లేదు. v క్యాప్ ఈజ్ ఈక్వల్ టు h×im × del అవుతుంది అనమాట. ఆ విధంగా ప్రతి భౌతిక రాశిని దాని యొక్క ఆపరేటర్తో పాటు సూచించి మనం దాన్ని పూర్తి స్థాయిలో క్వాంటమ్ మెకానిక్స్ లేదా క్వాంటమ్ యాంత్రిక శాస్త్రం లేదా తరంగ యాంత్రిక శాస్త్రంలో మనం దాన్ని ఉపయోగించగలము. నేరుగా ఉపయోగించడం కంటే దాని ఆపరేటర్ సహాయంతో దాన్ని మనం అప్లై చేయగలము. ఇది ఆపరేటర్ వాల్యూస్. ఇది రెండో ప్రతిపాదన. ఇక మూడో ప్రతిపాదన ఏమని చెప్పాము? ఆశించే విలువలు, ఎక్స్పెక్టేషన్ వాల్యూస్. క్వాంటమ్ యాంత్రిక శాస్త్రంలో ప్రతి భౌతిక రాశికి సంబంధించి ఒక ఆశించే విలువ ఉంటుంది. ఆశించే విలువ అంటే ఏమిటి? ఎక్స్పెక్టేషన్ వాల్యూస్ అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక ప్రయోగంలో ఒక విలువను, ఒక భౌతిక రాశి యొక్క విలువను మనము అనేక సార్లు ఆ ప్రయోగం చేయటం ద్వారా కనుక్కుంటున్నాం అనుకోండి. అనేక సార్లు ఆ ప్రయోగం చేయటం ద్వారా కనుక్కునేటప్పుడు
ఎక్కువ సార్లు ఏ విలువ అయితే వస్తుందో ఆ విలువను మనం ఏమంటాం? ఎక్స్పెక్టేషన్ వాల్యూ అంటాం, ఆశించే విలువ అంటాము. లేదా ఎన్నిసార్లు అయితే చేసామో అన్నిసార్లు యొక్క అన్ని పర్యాయాల యొక్క విలువల యొక్క సరాసరి విలువను ఏమంటాం? ఆశించే విలువ అంటాము. అదేనమాట ఇది. ఒక భౌతిక రాశి యొక్క ఆశించే విలువ అనగా ప్రయోగపూర్వకంగా ఆ రాశిని కనుగొనే గణిత శాస్త్రపరంగా ఆశించే విలువకు సమానం అవుతుంది. ఒకే భౌతిక రాశిని ప్రయోగపూర్వకంగా కొలిచేటప్పుడు వేరు ఘటనల యొక్క ఫలితముల విలువల సరాసరిని ఆ భౌతిక రాశి యొక్క ఆశించే విలువ అని అంటాము. అర్థమెటికల్ మీన్ అనమాట. ఓకే, సరాసరి విలువ అనమాట. రైట్. స్వతంత్రంగా ఉండే వ్యవస్థల మీద ఎక్కువ సంఖ్యలో తీసుకున్న కొలతలు సరాసరి విలువే ఆశించే విలువ అవుతుంది. అంటే ఏదైనా ఒక స్వతంత్ర వ్యవస్థలో ఒక విలువను మనం ఒక భౌతిక రాశి యొక్క విలువను కొలుస్తున్నాం అనుకోండి, కొలిచినప్పుడు ఆ కొలతల యొక్క సరాసరి విలువ ఏమవుతుందన్నమాట? ఆశించే విలువ అవుతుంది. ఒక భౌతిక రాశి ఉదాహరణకి ఓ అనే ఓ భౌతిక రాశికి సంబంధించినటువంటి ఆపరేటర్ని ఓ క్యాప్ అంటాము. ఓకే, దాన్ని ఆశించే విలువకు కారణం ఏమవుతుందంటే ఆశించే విలువను ఇలా చూస్తాం. ఓ అనేది భౌతిక రాశి, ఓ క్యాప్ అనేది ఆపరేటర్. ఓకే, ఆశించే విలువ ఏంటనమాట? ఓ కోణీయ బ్రాకెట్, ఇది కోణ బ్రాకెట్ అంటాం, యాంగిల్ బ్రాకెట్ అంటాం దీన్ని. కోణీయ బ్రాకెట్, ఓ కోణీయ బ్రాకెట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఇది వాల్యూమ్ ఇంటిగ్రల్. యాక్చువల్గా వాల్యూమ్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ సై స్టార్ ఓ క్యాప్ సై డివి బై మైనస్ అది వాల్యూమ్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ సై స్టార్ సై డివి. సో సై స్టార్ సై డివి విత్ ఇన్ 2 బౌండరీస్ ఆఫ్ లిమిట్స్. అంటే మొత్తం అంతరాలంలో నార్మలైజేషన్ కండిషన్ ద్వారా ఇది ఎంత అవుతుంది? 1 అవుతుంది. అంటే అది మొత్తం మీద ఆశించే విలువ ఓ కోణా బ్రాకెట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఆశించే విలువ ఓ యొక్క ఆశించే విలువ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ సై స్టార్ ఓ క్యాప్ సై డివి అనమాట. ఉదాహరణకి ఎనర్జీ తీసుకుందాము. ఎనర్జీ యొక్క ఆపరేటర్ ఐహెచ్ క్రాస్ బై డో టీ కదా, దాన్ని ఆశించే విలువ ఈజ్ ఈక్వల్ టు ఓ ఇంటిగ్రల్ వాల్యూ సై స్టార్, ఓకే, ఈ క్యాప్ వాల్యూ వేసాము, సై వేసాము, డివి వేసాము. అందులో ఐహెచ్ క్రాస్ కాన్స్టెంట్ కాబట్టి బయటకు తీసేసాము, తర్వాత దీన్ని ఇంటిగ్రేట్ చేస్తాం అనమాట. అదేవిధంగా మూమెంట్ ఆశించే విలువ కావాలనుకోండి, దాని స్థానంలో ఓకే టీ క్యాప్ బదులు మైనస్ ఐహెచ్ క్రాప్ డెల్ సబ్స్టిట్యూట్ చేస్తాము. ఓకే, ఆ విధంగా మనం భౌతిక రాశుల యొక్క ఆశించే విలువను కనుక్కుంటాము. అంచేత ప్రతి భౌతిక రాశికి ఒక నిర్దిష్టమైనటువంటి ఎక్స్పెక్టేషన్ వాల్యూ, ఆశించే విలువ ఉంటుందన్నమాట. ఈ మూడింటిని కలిపి మనం ఓకే ఏమంటామండి? తరంగ యాంత్రిక శాస్త్రము లేదా క్వాంటం యాంత్రిక శాస్త్రం యొక్క ప్రాథమిక భావనలు లేదా ప్రాథమిక ప్రతిపాదనలు అంటాము. ఇన్ని ఉన్నాయండి ప్రతిపాదనలు, 3+1. 3 ఏంటి? 3లో మొట్టమొదటి ఏంటి? ఓకే, ప్రతి వ్యవస్థకు అనుసంధానం అయ్యి ఒక ఏంటంటే తరంగ ప్రమేయం అంటాము. రెండవది ఏంటంటే ప్రతి భౌతిక రాశితో పాటు ప్రతి భౌతిక రాశికి అనుసంధానం అయ్యి ఒక ఆపరేటర్ అనేది ఉంటుంది. మూడవది ఏంటంటే ప్రతి భౌతిక కొలతకు ఒక నిర్దిష్టమైనటువంటి ఆశించే విలువ ఉంటుంది. ఈ 3+ స్క్రోడింజర్ 2 సమీకరణాలను కూడా ఒక ప్రతిపాదన తీసుకుంటే ఈ 4తో పాటు ఓకే క్వాంటం యాంత్రిక శాస్త్రము లేదా తరంగ యాంత్రిక శాస్త్రాన్ని ఓకే అభివృద్ధి పరచడానికి వీటిని 4 ఇంపార్టెంట్ టూల్స్ కింద ఉపయోగించుకోవడం జరిగిందన్నమాట ఈ ప్రతిపాదనలో. ఓకే, రైట్. దిస్ ఈజ్ అబౌట్ ది postulates ఆఫ్ క్వాంటం మెకానిక్స్. ఓకే, క్వాంటం యాంత్రిక శాస్త్రం యొక్క ప్రాథమిక భావనలు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి ఉంటుంది మన ముందు. అదేంటంటే ఐగెన్ విలువలు, ఐగెన్ ప్రమేయాలు. ఐగెన్ విలువలు, ఐగెన్ ప్రమేయాలు. ఒకసారి క్వాంటం యాంత్రిక శాస్త్రం లేదా తరంగ యాంత్రిక శాస్త్రంలో వ్యవస్థల గురించి చూద్దాం. క్వాంటం యాంత్రిక శాస్త్రము, తరంగ యాంత్రిక శాస్త్రం అంటే పరమాణువులు, పరమాణు కణాలు యొక్క వ్యవస్థలు.
పరమాణువులు పరమాణు కణాలు ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు అవి కొన్ని నిర్దిష్టమైన స్థితుల్లో మాత్రమే కనిపిస్తాయి. లేదా క్వాంటం యాంత్రిక శాస్త్రంలో వ్యవస్థలకు లేదా తరంగ యాంత్రిక శాస్త్రంలో వ్యవస్థలకు కొన్ని కొన్ని విచ్ఛిన్నమైనటువంటి స్థితులు మాత్రమే ఉంటాయి. అంటే అన్ని స్థితులు ఉండవు, కొన్ని నిర్దిష్టమైన స్థితులు మాత్రమే ఉంటాయి. ఆ నిర్దిష్టమైనటువంటి స్థితుల్ని క్వాంటం స్టేట్స్ అంటాము, క్వాంటం స్థితులు అంటాము. అది వెరీ ఇంపార్టెంట్ బేసిక్ పాయింట్. ఈ ప్రాథమిక విషయం మనకు అర్థమైతే ఇవన్నీ చాలా సింపుల్ విషయాలు. ఏమని చెప్తున్నాను, క్వాంటం యాంత్రిక శాస్త్రము లేదా తరంగ యాంత్రిక శాస్త్రంలో మనం చదివేటువంటి ఈ కణ వ్యవస్థలు అంటే ప్రకృతిలో అతి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కణాలు, పరమాణువులు పరమాణు కణాలు, వాటి యొక్క వ్యవస్థలకి అవిచ్ఛిన్నమైన స్థితులు ఉండవు. కొన్ని నిర్దిష్ట స్థితులు మాత్రమే ఏర్పడతాయి, లేదా కొన్ని నిర్దిష్ట స్థితుల్లో మాత్రమే ఆ కణ వ్యవస్థలు ఉంటాయి, ఉండగావు. ఆ నిర్దిష్టమైనటువంటి స్థితుల్ని మనం క్వాంటం స్థితులు, క్వాంటం స్టేట్స్ అంటాము. ఓకే, ఎప్పుడైతే ఈ వ్యవస్థలకి కొన్ని నిర్దిష్టమైనటువంటి స్థితులు ఉంటాయో ఆ వాటినే మనం క్వాంటం స్థితులు అంటున్నాము. ప్రతి క్వాంటం స్థితికి ఒక తరంగ ప్రమేయం ఉంటుంది. ఆ తరంగ ప్రమేయాన్ని హైగెన్ ప్రమేయం అంటాము. ఓకే, ఆ స్థితి యొక్క అంటే ఆ స్థితికి సంబంధించినటువంటి శక్తి విలువను హైగెన్ విలువ అంటాము. చేత మళ్ళీ మొత్తం మీద సింపుల్గా ఒక సింపుల్ సెంటెన్స్లో నేను ఏమని చెప్తున్నానంటే, క్వాంటం యాంత్రిక శాస్త్రంలో వ్యవస్థలకి కొన్ని నిర్దిష్టమైన స్థితులు మాత్రమే ఉంటాయి. ప్రతి నిర్దిష్టమైనటువంటి స్థితిని మనం ఏమంటామంటే హైగెన్ స్థితి లేదా క్వాంటం స్థితి అంటాము. హైగెన్ స్థితి లేదా క్వాంటం స్థితి, ఆ స్థితిని సూచించేటువంటి ప్రమేయాన్ని హైగెన్ ప్రమేయం అంటాము. ఆ స్థితికి ఉండేటువంటి శక్తిని హైగెన్ విలువ అంటాము. అంటే క్వాంటం యాంత్రిక శాస్త్రంలో వ్యవస్థలకు కొన్ని నిర్దిష్టమైన స్థితులు మాత్రమే ఉంటాయి. ఆ నిర్దిష్ట స్థితులను హైగెన్ స్థితులు లేదా క్వాంటం స్థితులు అంటాము. ఆ క్వాంటం స్థితులలో భౌతిక రాశుల యొక్క విలువలు నిర్దిష్టంగా ఉంటాయి. ఆ విలువలను హైగెన్ విలువలు అంటాము. అది ఎనర్జీ అయితే ఎనర్జీ హైగెన్ విలువ అవుతుంది, ద్రవ్యవేగం అయితే ద్రవ్యవేగం హైగెన్ విలువ అవుతుంది. ఆ స్థితిని సూచించేటువంటి ప్రమేయాన్ని హైగెన్ ప్రమేయం అంటాము. అదే హైగెన్ విలువ, హైగెన్ ప్రమేయం. అంతకు మించి ఏమీ లేదు, చాలా సింపుల్, చాలా చక్కటి విషయం అన్నమాట, వివరణ అన్నమాట. ఓకే రైట్. దాన్ని మరొక రకంగా ఇక్కడ నేను ఏమని చెప్పానంటే, తరంగ యాంత్రిక శాస్త్రం మరియు క్వాంటం భౌతిక శాస్త్రంలో ఒక వ్యవస్థను వర్ణించడానికి ఆ వ్యవస్థకు సంబంధించిన కొన్ని భౌతిక రాశులను క్వాంటీకరణం చేస్తాము. వ్యవస్థే క్వాంటీకరణం అవుతుంది, స్థితే క్వాంటీకరణం అవుతుంది. అంటే దాంట్లో ఉన్నటువంటి రాశులన్నీ కూడా క్వాంటీకరణం చేయబడతాయి. వాటినే మనం ఏమంటామంట హైగెన్ విలువలు అంటాము. ఈ విధంగా క్వాంటీకరణం చెందితే ఆ వ్యవస్థ యొక్క లక్షణాలను విశ్లేషించడం చాలా ఈజీ. సరే, ఇవన్నీ నేను చెప్పినటువంటి పాయింట్లు మీకు మళ్ళీ ఉంటాయి తర్వాత. ఇప్పుడు క్వాంటం యాంత్రిక శాస్త్రం ప్రకారం క్వాంటీకరణం చెందించడానికి అంటే ఒక వ్యవస్థను క్వాంటీకరణం చెందించడం అంటే ఒక వ్యవస్థలో నిర్దిష్ట స్థితులు మాత్రమే ఉంటాయనడం చూసారా. ప్రతి స్థితి కూడా ఈ సమీకరణాన్ని అనుసరించి ఏర్పడుతుంది. ఏంటా సమీకరణము? ఓ అనేది ఒక భౌతిక రాశి అంటే ఓ క్యాప్ దాని యొక్క ఆపరేటర్ అయితే ఓ క్యాప్ సై ఈజ్ ఈక్వల్ టు ల్యాండా సై అనేటువంటి సమీకరణాన్ని పాటించాలి. అంటే ఓ క్యాప్ అనేటువంటి ఆపరేటరు ఏంటి ఒక ప్రమేయం మీద మనం దాన్ని ప్రయోగించినట్లయితే
ఆ ప్రమేయము ఇంటూ ఒక నిర్దిష్టమైనటువంటి విలువ మనకు వస్తుందన్నమాట. మళ్ళీ అదే ప్రమేయం వచ్చింది, దానికి లబ్ధంగా ఒక నిర్దిష్టమైనటువంటి విలువ వచ్చింది. అటువంటి సమీకరణాన్ని పాటిస్తూ మాత్రమే క్వాంటం వ్యవస్థల్లో నిర్దిష్టమైనటువంటి స్థితులు ఏర్పడతాయి. వాటినే క్వాంటం స్థితులు అంటాము. అటువంటి సందర్భంలో ఓ క్యాప్ ఆపరేటర్ అంటామని ఇదివరకు మనకు తెలుసు. సైని తరంగ ప్రమేయము. ఓకే, ఏమంటాము? తరంగ ప్రమేయం అంటాము. దాన్ని ఏమంటాము? హైగెన్ ప్రమేయం అంటాము. తరంగ ప్రమేయం అంటాం, దాన్ని ఏమంటాము? హైగెన్ ప్రమేయం అంటాము. అందులో లాంబ్డా ఉంది చూసారా? ఈ హైగెన్ ప్రమేయము లేదా తరంగ ప్రమేయానికి లబ్ధంగా వచ్చినటువంటి ఒక రాశి, ఒక విలువ, దానిని ఒక హైగెన్ విలువ అంటాము. ఇది వాస్తవిక సంఖ్య. ఓకే, హైగెన్ విలువ అంటాము. అంచేత లాంబ్డా అనేది హైగెన్ విలువ అన్నమాట. అంచేత ఒక వ్యవస్థకు సంబంధించిన తరంగ ప్రమేయము అనేక ఉంటాయి కాబట్టి దీన్ని మనం ఓ క్యాప్ సైన్ ఏమన్నా అయితే అనమాట, లాంబ్డా అని సైన్ రాస్తాము. అందులో సైన్ అంటే హైగెన్ తరంగ ప్రమేయము, లాంబ్డా అంటే హైగెన్ విలువ. 1 ఇస్తే మొదటిది వస్తుంది, 2 ఇస్తే రెండవ స్థితి వస్తుంది, 3 ఇస్తే మూడవ స్థితి వస్తుంది, 4 ఇస్తే నాలుగవ స్థితి వస్తుంది. ఇలాగ వేరు స్థితుల యొక్క హైగెన్ ప్రమేయాలు, హైగెన్ విలువని మనం ఏం చేయొచ్చు అనమాట, చూడవచ్చు. ఒకసారి మనం ఆల్రెడీ స్క్రోడింజర్ సమీకరణాల్లో మనం ఉత్పాదించాం కాబట్టి స్క్రోడింజర్ కాలము మీద ఆధారపడని సమీకరణం ఒకసారి గుర్తు చేసుకున్నాం. హెచ్ క్యాప్ సైన్ ఈఎన్ సైన్ అని వచ్చింది చూసారా? అందులో హెచ్ క్యాప్ అంటే ఏంటి? హ్యామిల్టోనియన్ ఆపరేటర్. సై అనే ప్రమేయం మీద పాడితే మనకు సంథింగ్ ఇంటూ అని వచ్చింది. ఆ సంథింగ్నే మనం ఏమంటాం? హైగెన్ విలువ అంటాము. హైగెన్ విలువ ఎంత వచ్చిందంటే మనకి ఐహెచ్ క్రాస్ డో బై డో ఎక్స్ అని వచ్చింది. ఐహెచ్ క్రాస్ డో బై డో ఎక్స్ అని వచ్చింది. దాన్ని హైగెన్ విలువ అంటాము. దీన్నే మన సాధారణ ప్రమేయాలకు కూడా అప్లై చేసి ఊరినే మనం అర్థం చేసుకోవడానికి అప్లై చేసుకుని ఒకసారి చూద్దాము. చూడండి, sin 4x తీసుకున్నాము. దీన్ని ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే 4 cos 4x అని వస్తుంది. ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ సైన్ అని వస్తుంది కదా. అంటే -4 × 4 16 ఓకే sin x అని వస్తుంది. అంటే నేను ఏం చేశాను? -d2/dx² అనే దాన్ని ఆపరేట్ చేశాను. దేని మీద? sin 4x మీద ఆపరేట్ చేస్తే నాకు ఏమొస్తుంది? 16 sin 4x అని వస్తుంది. ఇందులో sin x ఈ ప్రమేయం ఒకటే. అంచేత ఇది దేని తర్వాత తరంగ ప్రమేయం లాంటిది అనమాట. అంటే x స్థానంలో ఉందన్నమాట. లాంటిది కాదు సుమా, ఊరినే జనరల్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాం. ఓకే రైట్, దీన్ని ఎఫెక్ట్స్ అందాం. ఇది ఎఫెక్ట్స్ అవుతుంది. ఎఫెక్ట్స్ రైట్. దీని మీద ఆపరేటర్, ఇది ఆపరేటర్, ఓ క్యాప్ అనేది ఆపరేటర్. ఇదేంటిది? ఆ ఎఫెక్ట్స్ ఇంటూ ఏమొచ్చింది? 16 అని వచ్చింది. అంటే ఇది ఏమవుతుంది? ఆపరేటర్ అవుతుంది. ఇదేమవుతుంది? హైగెన్ ఫంక్షన్ అవుతుంది. ఇదేమవుతుంది? హైగెన్ వాల్యూ అవుతుంది. అంటే 16 అనేది -d/d2/dx² అనే ఆపరేటర్ sin 4x అనేటువంటి ఫంక్షన్ మీద ఏర్పడినప్పుడు వచ్చేటువంటి హైగెన్ విలువ అనమాట. ఇది హైగెన్ విలువలు, హైగెన్ ప్రమేయాలు. ఓకే, చాలా చక్కటి విషయం. ఓకే, హైగెన్ విలువలు, హైగెన్ ప్రమేయాలు అనేది క్వాంటం యాంత్రిక శాస్త్రంలో ప్రతి వ్యవస్థ కొన్ని నిర్దిష్టమైనటువంటి స్థితులను మాత్రమే కలిగి ఉంటుంది. ఆ నిర్దిష్టమైనటువంటి స్థితుల్ని క్వాంటం స్థితులని కానీ లేదా హైగెన్ స్థితులని కానీ అంటాము. ఆ స్థితికి ప్రతి స్థితికి సంబంధించినటువంటి ప్రమేయాన్ని, తరంగ ప్రమేయాన్ని హైగెన్ ప్రమేయం అంటాము. దాని యొక్క విలువను, శక్తి విలువను హైగెన్ విలువ అంటాము. రైట్. ఓకే, ఇప్పుడు మనం తెలిసినటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా ఒక సరళమైనటువంటి అప్లికేషన్ మీద దీన్ని అప్లై చేసి దానికి సంబంధించినటువంటి హైగెన్ విలువలని, హైగెన్ ప్రమేయాన్ని రప్పిద్దాము. అలా రప్పించి అవి ఎక్స్పెరిమెంటల్గా అవి వచ్చినటువంటి వాటికి సమానం అయితే అప్పుడు ఈ ప్రతిపాదన కరెక్ట్. మనం చేసినటువంటి స్క్రోడింజర్ సమీకరణాలు తర్వాత మనకి ఈ ప్రతిపాదనలు మనం అప్లై చేసేటువంటి విధానాలు ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నటువంటి క్వాంటం యాంత్రిక శాస్త్రంలో భావనన్నింటికీ కూడా పూర్తి స్థాయి రుజువు ఉందని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అంచేత మొట్టమొదట మనం ఇప్పటి వరకు నేర్చుకున్నంత దేనికి అప్లై చేద్దాము? అనంత ఎత్తున్నటువంటి ఏకమితీయ పెట్టిలో ఒక కణం ఉందనుకోండి, ఇది ఒక వ్యవస్థ.
ఏంటంటే ఒక వ్యవస్థ ఏంటంటే ఎటువంటి వ్యవస్థ అండి ఇది? అనంత ఎత్తున్నటువంటి ఏకమితీయ పెట్టెలో ఉన్న ఒక కణము, లేదా అనంత లోతున్నటువంటి ఏకమితీయ నూతిలో ఉన్నటువంటి ఒక కణము. ఇది ఒక సరళమైనటువంటి వ్యవస్థ. ఇందుకే పెట్లు నూతులు ఏంటివి? మనకి యాక్చువల్గా భౌతిక శాస్త్రంలో అనేక రకాలైనటువంటి వ్యవస్థలు ఉత్పన్నమవుతాయి. ఆ వ్యవస్థల్ని సరళంగా నేర్చుకోవటానికి ఇట్లాంటి మాటలు వాడుతున్నాము. మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక పరమాణు యొక్క కేంద్రకం ఉంది. పరమాణు కేంద్రకంలో కేంద్రక కణాలు ఉంటాయి, అంటే ప్రోటాన్లు, న్యూట్రాన్లు, మిగిలిన కణాలు ఉంటాయి. ఈ కణాలు ఆ కేంద్రకం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనే బయటికి రాలేవు. కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో, కొన్ని ప్రత్యేకమైనటువంటి కేంద్రక చర్యలకు గురి చేసినప్పుడు, కేంద్రక బలాలకు గురి చేసినప్పుడు మాత్రం వస్తాయి. సాధారణ పరిస్థితుల్లో అవి బయటికి రాలేవు. అంటే పరమాణు కేంద్రకంలో ఉండేటువంటి ప్రోటాన్లు, న్యూట్రాన్లు, మిగిలిన కణాలు ఆ కేంద్రకంలోంచి రాలేవంటే దాన్ని మనం ఏమని చెప్పొచ్చు అన్నమాట? త్రిదిశాత్మక నూతి, అంటే ఒక నుయ్యి అన్నమాట. ప్రతి కేంద్రకము ఒక నుయ్యి లాంటిది. కణాలు బయటికి రాలేవు కాబట్టి నుయ్యన అనొచ్చు, అంత ఎత్తున్నటువంటి ఒక పెట్టెను అనొచ్చు. యాక్చువల్గా 3 డైమెన్షనల్ త్రిమితీయ పెట్టెలు. ప్రతి కేంద్రకం కూడా త్రిమితీయ పెట్టె కానీ త్రిమితీయ నుయ్యి కానీ అనాలి. కరెక్ట్గా చెప్పాలంటే త్రిమితీయ నుయ్యి అంటే చాలా మంచిది. కానీ డైరెక్ట్గా 3 డైమెన్షన్కి అప్లై చేయటం మనకి ఇష్టం లేదు కాబట్టి ముందు సింగిల్ డైమెన్షన్, అంటే అనంత ఎత్తున్నటువంటి ఏకమితీయ పెట్టుకు మనం అప్లై చేసి దాన్ని ఆటోమేటిక్గా త్రిమితీయ పెట్టుకు మనం దాన్ని సింపుల్గా ఎక్స్టెండ్ చేయొచ్చు. కాబట్టి చాలా ప్రాథమికంగా దీన్ని అప్లై చేస్తున్నాము. అర్థం అవటానికి దీన్ని లెర్నర్స్కి అర్థం అవటానికి వీలుగా ఏకమితీయ పెట్టెని తీసుకోవడం జరిగింది. అంటే అది పెట్టె, నొయ్య అనేటువంటి టర్మ్స్ మీకు అర్థమైనవి కదా. పెట్టె, నొయ్య అంటే పెట్టె, నొయ్యే కాదు, కేంద్రకము ఒక నూతి లాంటిది కేంద్రక కణాలకు, లేకపోతే ఒక అనంత ఎత్తున్నటువంటి పెట్టె లాంటిది. అలాగే కేంద్ర కణాలు అనేక రకాలైనటువంటి క్షేత్రాల్లో పరివేష్టించబడి ఉంటాయి, ఇమిడబడి ఉంటాయి. అలాగే కేంద్ర కణాలు మధ్య ఒక రకమైనటువంటి ఇంటరాక్షన్స్, అన్యోన్య చర్యల మూలంగా ఒక నిర్దిష్ట స్థానాన్ని అవి ఆక్రమిస్తూ ఉంటాయి. ఆక్రమిస్తూ ఉండటానికి అనేక క్షేత్రాలు, అయస్కాంత విద్యుత్ క్షేత్రాలు పనిచేస్తాయి. అయస్కాంత విద్యుత్ క్షేత్రాల్లో ఏంటనమాట? ఒక రకమైనటువంటి పెట్టెలు లాంటివి అనమాట, ఒక రకమైనటువంటి నూతులు లాంటివి అనమాట, ఒక రకమైనటువంటి వ్యవస్థలు అనమాట. వీటిని ఆ వ్యవస్థల్ని చెప్పడం కోసం మీకు వీటిని ఇలా పెట్టెలు, నుయ్యి అంటం జరుగుతుంది అంతే కదా. అంచేత అలా పెట్టెలు, నుయ్యలు కాదు, అవి అసలు వ్యవస్థలు అనమాట. రైట్. ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేయబోతున్నాం? ఏకమితీయ పెట్టెలో ఒక కణము, లేదా ఏకమితీయ నూతిలో ఒక కణము. అనంత ఎత్తున్నటువంటి ఏకమితీయ పెట్టె ఒక కణం ఉంది. రైట్. తీసుకుందాం. చూడండి, పటంలో చూపబడినట్టు ఇది ఒక అనంత ఎత్తున్నటువంటి ఏకమితీయ పెట్టె అనుకోండి. ఇది ఒక గోడ, ఇది రెండవ గోడ. ఈ స్థితిస్థాపకత గోడలు అంటే లోపల ఉన్నటువంటి కణము, లోపల ఉన్నటువంటి కణం అత్యధిక వేగంతో ఎప్పుడు చెల్లిస్తూ ఉంటుంది కాబట్టి ఇలా చెల్లించుతూ లంబంగా ఈ గోడను ఢీకొన్నప్పుడు అది ఎంత శక్తితోటైతే ఢీకుంటుందో అంతే శక్తితోటి వెనక్కి వచ్చి మళ్ళీ ఇక్కడ ఢీకొని మళ్ళీ అంతే శక్తితోటి వెనక్కి వచ్చి ఈ రెండింటికి మధ్య ఏ విధమైనటువంటి శక్తిని నష్టపోకుండా ఈ రెండింటికి మధ్య అలా నిరంతరం తిరుగుతూ ఉంటుంది. అలా ఢీకునేటప్పుడు శక్తిని నష్టపోకుండా రక్షించగలిగేటువంటి ఈ వ్యవస్థను ఏమంటాం అనమాట? స్థితిస్థాపకత గోడ అంటాం. ఇది ఒక స్థితిస్థాపకత గోడ, ఇది ఒక స్థితిస్థాపకత గోడ. మొదటి గోడ x=0 దగ్గర ఉంది, రెండో గోడ x=a దగ్గర ఉంది. అంటే ఈ ప్రత్యేక వెడల్పు ఎంతనమాట? ఏ. ఈ కణం v అనే వేగంతో చెల్లిస్తుంది అనుకోండి. చెల్లించేటప్పుడు దానికి అనుసంధానమై ఏముంటుంది? ద్రవ్య తరంగం ఉంటుంది. ఈ ద్రవ్య తరంగాలు ముందుకి వెనక్కి అంటే పతన ద్రవ్య తరంగం, పరావర్తన ద్రవ్య తరంగం ఒకదాంతో కలవటం మూలంగా మనకి స్థిర తరంగ వ్యవస్థలు ఏర్పడతాయి. రైట్. ఈ పెట్టె లోపల ఉన్నటువంటి పొటెన్షియల్ ఎనర్జీ స్థిరంగా ఉందనుకోండి, ఏ విధంగా మార్పు గురి కావట్లేదు అనుకోండి,
మార్పు గురి కావట్లేదు కాబట్టి గోడల మధ్య ఉన్నటువంటి శక్తి మనం మార్పు లేదు కాబట్టి దేని కింద తీసుకున్నాము, మనం జీరో కింద తీసుకున్నాము. కానీ బయట శక్తి అనంతము. x0 అనే గోడ మీద కానీ గోడ కంటే బయట కానీ v అనంతము. x a అనేటువంటి గోడ దగ్గర కానీ లేకపోతే గోడ బయట కానీ v ఎంత అనమాట, అనంతము. మధ్యలో మాత్రం స్థిరంగా ఉంటూ ఓకే ఏదైనా మార్పు గురి కాకుండా ఓకే ఉంటుంది. దాన్ని మనం జీరో కింద మనం ఉంచుకుంటాం అనమాట. అదే విషయాన్ని ఇక్కడ పొందుపరచడం జరిగింది. తర్వాత ఈ కణం అటు ఇటు చెల్లించేటప్పుడు దీనికి సంబంధించినటువంటి ద్రవ్య తరంగము ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ వరకు వచ్చి ఈ రెండింటికి మధ్య మాత్రమే ఊగిసలాడుతూ ఉంటుంది కాబట్టి ఓకే x0 గోడ దగ్గర తరంగం ఉండదు, x a అనే గోడ దగ్గర కూడా తరంగం ఉండదు. అంటే x0 ఎక్కడ, x0 దగ్గర. అలా x0 ఎక్కడ x a అనే గోడ దగ్గర కూడా. ఈ రెండింటిని ఓకే సరిహద్దు నిబంధనలు అంటాము, బౌండరీ కండిషన్స్ అంటాము, పెట్టే యొక్క బౌండరీ కండిషన్స్ అంటాము. అలాగే అఫ్కోర్స్ పెట్టే యొక్క వెడల్పు ఎంత ఏ. సరే, అసలు ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము, ఈ కణానికి సంబంధించినటువంటి స్క్రోడింగర్ సమీకరణాన్ని ఉత్పాదించి ఓకే ఈ కణము ఈ పెట్టె అనేటువంటి ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు ఈ కణానికి ఏ నిర్దిష్టమైనటువంటి స్థితులు, వాటిని క్వాంటం స్థితులు ఉంటాయి అనేది మనం కనుక్కోదలుచుకున్నాము. ఏ క్వాంటం స్థితులు మాత్రమే ఉంటాయి అని తెలుసుకోదలుచుకున్నాము. ఆయా క్వాంటం స్థితులు మనకు తెలిస్తే అంటే ప్రతి క్వాంటం స్థితికి అనుసంధానమయ్యి కొంత శక్తి ఉంటుంది, దాన్ని ఐగన్ విలువ అంటాము. ప్రతి క్వాంటం వ్యవస్థకి అనుసంధానమై ఒక ప్రమేయం ఉంటుంది, దాన్ని ఐగన్ ప్రమేయం అంటాము. ఈ విధంగా ఈ వ్యవస్థకు సంబంధించినటువంటి క్వాంటం స్థితులను లేదా ఐగన్ స్థితులను మనం డిరైవ్ చేయదలుచుకున్నాము. తద్వారా ఐగన్ తరంగాలను ఐగన్ విలువలను అంటే తరంగ ప్రమేయాన్ని వివిధ నిర్దిష్టమైనటువంటి ఆయా స్థితులకు సంబంధించినటువంటి తరంగ ప్రమేయాలను, ఆయా స్థితులకు సంబంధించినటువంటి శక్తులను అంటే ఐగన్ శక్తులను మనం కనుక్కోదలుచుకున్నాము. రైట్, ఓకే. దానికోసం కాలము మీద ఆధారపడని స్క్రోడింగర్ సమీకరణం తీసుకున్నాము. ఇదిగో ఇది ∇2 ψ + 8π2 m/h² × e - v of ψ 0. రైట్, బాగుంది. ఏకమితి పెట్టినాం కాబట్టి ∇2 అవసరం లేదు, d/dx². పొటెన్షియల్ ఎనర్జీ 0 అన్నాం కాబట్టి ఇది కూడా ఉండదు. అంచేత ఈ సమీకరణం మనకి ప్రస్తుత సందర్భానికి ఎలా మారుతుంది, d² ψ/dx² + 8π2 m/h² ఈ ψ 0 అవుతుంది. అందులో ఇదంతా 8π2 m/h² × e ని k² అనేటువంటి ఒక స్థిరాంకాన్ని మనం ప్రతిక్షేపించాం అనుకోండి, అప్పుడు మన ఈ సమీకరణం ఏమవుతుంది, d² ψ/dx² + k² ψ 0 అవుతుంది. ఇది ఒక సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషను, ద్వితీయ ఘాతాంక అవకలన సమీకరణము. ఈ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి సర్వసాధారణమైనటువంటి పూర్తి స్థాయి సాధన, సామాన్య సాధన ఏంటి, ψ a sin kx + b cos kx. దీనికి ఒక సాధన, ఇది సొల్యూషన్ అంటాము. ఈ రూపంలో ఉంటుంది, పూర్తి స్థాయి రూపం ఉంది. ఓకే, అందులో ψ అంటే ఈ ప్రమేయం. ఏ ప్రమేయం అది, తరంగ ప్రమేయం. ఈ తరంగ ప్రమేయాన్ని మనం ఏం అనబోతున్నాము, ఐగన్ ప్రమేయం అనబోతున్నాము. అంటే ఐగన్ ప్రమేయాన్ని లేకపోతే తరంగ ప్రమేయాన్ని ఇవి ఉత్పాదించడానికి మనం మొదలుపెట్టామన్నమాట. రైట్, దానికోసం మనకు సరిహద్దు నిబంధనలు ఉన్నాయి కదా. మొట్టమొదటి సరిహద్దు నిబంధన ఏంటి, ψ 0 at x 0. అంటే x 0 దగ్గర ψ 0 అవుతుంది. అంటే x 0 కదా, sin 0 0 అవుతుంది. ఉండదు. therefore 0 0 ప్లస్ ఏమవుతుంది, 0 0 ప్లస్ b cos 0 1. cos 0 1 కాబట్టి cos 0 1 కాబట్టి 0 b cos 1 అంటే 0 b × 1 అంటే b ఎంత అయినట్టు, 0 అయినట్టు. అంచేత b అనేది ఉండదు. b అనేది ఉండదంటే ఈ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సామాన్య సాధనలో కొసైన్ టర్మ్ ఉంటుంది అనమాట. b 0 అయిపోయింది కాబట్టి ఏముంటుంది అనమాట, ఓన్లీ సైన్ టర్మ్ ఉంటుంది. అంచేత ఇప్పుడు రాబోయేటువంటి మన తరంగ ప్రమేయం ψ a sin kx అనే రూపాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సింది
కే విలువ కావాలి, ఏ విలువ కావాలి. అంచేత రెండో బౌండరీ కండిషన్ అప్లై చేద్దాము. ఏంటా రెండో బౌండరీ కండిషన్? మళ్ళీ x ఏ దగ్గర అంటే రెండో బాల్ దగ్గర కూడా సైన్ 0 కాబట్టి అది అప్లై చేద్దాము. సైన్ 0 పెట్టాను, క్యాపిటల్ ఏ సైన్ కే, ఎక్స్ బదులు ఏం పెట్టాలి, ఏ పెట్టాలి. అంటే 0 ఏ సైన్ కేఏ అనమాట. అంటే ఏ అన్నా 0 అవ్వాలి, సైన్ కేఏ అన్నా 0 అవ్వాలి. ఏ 0 కాదు స్థిరాంకము, అంటే ఇంకోటి ఏం 0 అవ్వాలి, సైన్ కేఏ 0 అవ్వాలి. సైన్ యొక్క ఏ విలువ 0 అవుతుంది, సైన్ ఎన్ పై యొక్క విలువ 0 అవుతుంది. అంటే కేఏ ఎంతకు సమానం అవ్వాలి, ఎన్ పైకి సమానం అవ్వాలి. సైన్ 1π 2π అంటే సైన్ π, సైన్ 2π, సైన్ 3π, సైన్ 4π ఇవన్నీ 0 కదా. అంచేత సైన్ ఎన్ పై ఈజ్ 0 కాబట్టి కేఏ ఎంత సమానం అవ్వాలన్నమాట, ఎన్ పైకి సమానం అవ్వాలి. therefore కే ఈజ్ ఎంత అనమాట, ఎన్ పై బై ఏ అన్నమాట. అంటే కే వచ్చేసినప్పుడే మనకి కే ఈజ్ ఎన్ పై బై ఏ. అందులో ఎన్ అంటే ఏమిటి, మొదటి స్థితికి సంబంధించింది అయితే n1 పెడతాము, రెండో స్థితికి సంబంధించింది అయితే 2 పెడతాము, మూడో స్థితికి సంబంధించి అయితే 3 పెడతాము. ఓకేనా, రైట్. ఇంకా ఏ కనుక్కోవాలి. ఈ లోపల కే ఈజ్ ఎన్ పై బై ఏ వచ్చింది కదా. కానీ యాక్చువల్గా మనం కేని ఎంత సబ్స్టిట్యూట్ చేసాము, కే స్క్వేర్ ఈజ్ 8π² m/h² ఏం సబ్స్టిట్యూట్ చేసాం కదా. అంచేత ఇక్కడ వచ్చినటువంటి ఎన్ పై ఏ స్క్వేర్ని స్క్వేర్ చేసుకుంటే m²π² a² అక్కడ కే స్క్వేర్ ఎంత 8π² m/h² ఇంటూ ఈ π² క్యాన్సిల్ అయిపోతాయి. ఈ వాల్యూ కనుక్కుంటున్నాను. ఈజ్ n²h² 8ma² అని వచ్చింది. చూసారా, ఇదే హైగెన్ విలువ. అంటే ఒక కణము అనంత ఎత్తున్నటువంటి ఏకమితీయ పెట్టెలో ఉన్నప్పుడు దానికి కొన్ని నిర్దిష్టమైనటువంటి స్థితుల్లో మాత్రమే కణం ఉంటుంది. ఏ నిర్దిష్టమైనటువంటి స్థితుల్లో కణం మాత్రమే ఉంటుందో ఆయా నిర్దిష్టమైనటువంటి స్థితుల్ని క్వాంటం స్థితులని కానీ లేదా హైగెన్ స్థితులని కానీ అంటాము. ఆయా హైగెన్ స్థితుల యొక్క శక్తి విలువలనే హైగెన్ విలువ అంటాము. అంటే మనకు అప్పుడే హైగెన్ విలువ ఫార్ములా వచ్చేసింది. ఇక్కడ ఈ ఎన్ అని రాయటం చాలా మంచిది. n1 పెడితే E1 వస్తుంది, n2 పెడితే E2 వస్తుంది, n3 పెడితే E3 వస్తుంది. అంటే మొదటి, రెండవ, మూడవ సోన్ అనేటువంటి వేరు నిర్దిష్టమైనటువంటి హైగెన్ శక్తి స్థాయిల యొక్క శక్తి విలువలు లేదా హైగెన్ విలువలు మనకి ఫార్ములా నుంచి వచ్చేస్తాయి. అని దాన్నే మళ్ళీ మీకు నేను ఇప్పుడు నేను చెప్పిందే ఈఎన్ ఈజ్ ఈక్వల్ టు n² h² 8πm² అని చక్కగా రాయడం జరిగింది. అంటే అప్పుడే హైగెన్ విలువలు వచ్చేసినాయి. హైగెన్ ప్రమేయం రావాలి. హైగెన్ ప్రమేయం కూడా వచ్చింది. ఏమొచ్చింది మనకి, సై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ కేఎక్స్ అని వచ్చింది. కే ఈజ్ ఈక్వల్ టు ఎంత అని వచ్చింది, n π/a అని వచ్చింది. కానీ క్యాపిటల్ ఏ విలువ ఇంకా మనకు తెలియలేదు. ఆ క్యాపిటల్ ఏ విలువను తెలుసుకోవటానికి మనం ఏం చేద్దామంటే, చూడండి, క్యాపిటల్ ఏ విలువ కనుక్కోవడానికి తరంగ ప్రమేయం యొక్క సామాన్యీకరణ సమీకరణాన్ని ఉపయోగిస్తాము. ఏంటా సామాన్యీకరణ సమీకరణ? ఇక్కడ తరంగ ప్రమేయం సింగిల్ డైమెన్షన్ కాబట్టి ఇంటిగ్రల్ సై బార్ మాడ్యులస్ స్క్వేర్ dx ఎంత అవుతుంది, 1 అవుతుంది. అంటే ఇంటిగ్రల్ లిమిట్స్ ఏంటి, 0 to a² sin² kx dx 1. రైట్. sin² θ sin² θ ఈజ్ ఈక్వల్ టు 1 - cos 2θ/2. యాక్చువల్గా cos 2θ యొక్క విస్తరణది. cos 2θ యొక్క విస్తరణను తీసుకుని సైన్లో తీసుకుంటే అప్పుడు sin² θ ఈజ్ ఈక్వల్ టు 1 - cos 2θ/2 అవుతుంది. అదే ఇక్కడ రాశాను, ఇంటిగ్రల్ 0 to a² ఇంటూ 1 - cos 2θ అంటే cos 2kx/2 హోల్ ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనండి, రైట్. ఇప్పుడు దీన్ని 2 ఇంటిగ్రల్స్ కింద డివైడ్ చేశాను. a² 2dx, ఇంకోటి a² ఇంటూ cos 2kx dx అనమాట. cos 2θ విత్ ఇన్ మినిమం అండ్ మ్యాక్సిమం లిమిట్స్. ఇక్కడ మినిమం లిమిట్ వాల్యూ 0, మ్యాక్సిమం లిమిట్ వాల్యూ a ఈ వ్యవస్థకి. అటువంటి పరిస్థితుల్లో cos 2θ యొక్క విలువ ఎప్పుడూ కూడా 0 అవుతుంది. చేత ఈ ఇంటిగ్రల్ 0 అయిపోతుంది. ఇక మాకు మిగిలింది ఏంటంటే a² ఇంటూ dx ఇంటిగ్రల్ x కాబట్టి x విత్ ఇన్ ది లిమిట్ 0 to a, ఇది ఎలాగా 0 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే మనకేమొస్తుంది, a² ఇంటూ ఇక్కడ లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే స్మాల్ a వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట.
దేర్ఫోర్ మనకు కావాల్సినటువంటి క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2/a. అందులో స్మాల్ ఏ అంటే ఏంటి తీసుకున్న మన ఈ పెట్టే యొక్క వెడల్పు అనమాట. అంటే క్యాపిటల్ ఏ విలువ చాలా నిర్దిష్టంగా వచ్చేసింది. అది తీసుకెళ్ళి మనం ఇందాక దాంట్లో ప్రతిక్షేపించుకుంటే sin ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2/a sin n⁵/a ఇంటూ x. ఇది తరంగ ప్రమేయము. ఏ నిర్దిష్ట స్థితులు అంటే ఏ హైగన్ స్థితులు దీనికి ఏర్పడతాయో ఆయా హైగన్ స్థితులు, ఒకటో స్థితి, రెండో స్థితి, మూడో స్థితిని సూచించేటువంటి తరంగ ప్రమేయాలు ఇదనమాట. ఇక్కడ n=1 పెడితే ψ1 వస్తుంది, n=2 పెడితే ψ2 వస్తుంది, సో ఆన్ అన్నమాట. అదేవిధంగా ఆయా స్థితులకు సంబంధించిన శక్తులకి ఇదిగో ప్రారంభ ఇది En=n² h²/8πm², h²/8m/a² ఇలా ఉంచేస్తే n 1 2 3 పెడితే మనకి E1 E2 E3 వస్తాయన్నమాట. ఇదే హైగన్ ప్రమేయాలను, హైగన్ శక్తులను, హైగన్ శక్తి స్థాయిలను మీకు డయాగ్రామ్ లో నేను చూపించాను. ఇగో ఇలా హైగన్ శక్తి స్థాయిలు ఒక నిర్దిష్ట విలువలు మాత్రమే ఉండి ఒక నిర్దిష్ట స్థితులు మాత్రమే వస్తాయి. ఈ స్థితిలో మొట్టమొదటి తరంగము స్థిర తరంగం కదా. ఇక్కడ అస్పందనము, ఇక్కడ అస్పందనం రావాలి తప్పనిసరిగా. గోడల దగ్గర అస్పందనాలు ఏర్పడతాయి. అస్పందనం వచ్చేటువంటి ఆఫ్ లూప్ అనమాట, అర్ధ లూప్ అనమాట. రెండవ తరంగము రెండు లూపులు అంటే ఒక పూర్తి స్థిర తరంగం అనమాట. ఎక్కడొక అస్పందనం, ఎక్కడొక అస్పందనం. ఇది 2.5 లూపులు. ఈ శక్తిని E1 E2 E3 అంటాము. ఆ పెట్టెలో కణము కనిపించేటువంటి సంభావ్యత సాంద్రత చూడండి. ఇక్కడ ఉండేటప్పుడు ఎక్కువగా కణం ఎక్కడ ఉంటుందమ్మా? ఈ మధ్య ప్రాంతంలో ఉంటుంది. ఎందుచేతంటే గరిష్ట కంపన పరిమితి ఉంది కాబట్టి. ఇది ఇక్కడ ఉండేటప్పుడు ఎక్కడ ఉంటుందమ్మా? ఇదిగో ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఆ సంభావ్యత సాంద్రత ధనాత్మకం కాబట్టి ఈ సంభావ్యత సాంద్రతను ఎలా సూచిస్తాం దీనికి? అంచేత ఈ ప్రాంతంలో ఉంటుంది, ఈ ప్రాంతంలో ఉంటుంది. ఏంటి ఈ ప్రాంతాలు అంటేనే? ఈ మొత్తం యొక్క వెడల్పు ఏ కాబట్టి ఈ ప్రాంతం అంటే ఏంటి? a/4. ఈ ప్రాంతం అంటే ఏంటి? 3a/4. అంటే a/4 3a/4 ప్రాంతంలో కణం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే కణం యొక్క సంభావ్యత సాంద్రత ఎక్కువ అనమాట. ఎక్కడండి? రెండవ క్వాంటం స్థితిలో అనమాట. అదేవిధంగా మూడవ క్వాంటం స్థితి, అదేవిధంగా నాలుగవ క్వాంటం స్థితిలో ఇలాగా మనకి ఏకమితీయ పెట్టే, అనంత ఎత్తున్నటువంటి ఏకమితీయ పెట్టె కానీ లేకపోతే అనంత లోతున్నటువంటి ఏకమితీయ నూతిలో కానీ ఒక కణాన్ని ఉంచినప్పుడు ఏర్పడేటువంటి వేరు హైగన్ శక్తి స్థాయిలు లేదా క్వాంటం శక్తి స్థాయిలు, ఆ శక్తి స్థాయిలకు సంబంధించినటువంటి తరంగ ప్రమేయాలు, ఆ శక్తి స్థాయిలకు సంబంధించినటువంటి శక్తులు, వాటిని మనం హైగన్ ప్రమేయాలు, హైగన్ శక్తులు లేదా హైగన్ విలువలు అని అంటాము. ఇది ఒక చిన్న అప్లికేషన్ అన్నమాట. రైట్, సీ యు ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.